ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ నేను శ్రీలేఖని. ఈరోజు పచ్చి శనక్కాయలను ఉడకబెట్టుకొని దాంతో సలాడ్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో ముందుగా అయితే నేను 1/2 kg పచ్చి శనక్కాయలు తీసుకొని బాగా మట్టిపోయినంత వరకు వాష్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక కల్లుప్పు లేకపోతే మామూలు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రెషర్ కుక్కర్ని ఫిట్ చేయండి. ఇప్పుడు ఇది మనకి 5 to 6 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోండి. కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు అయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ చల్లారిన తర్వాత అప్పుడు మూత ఓపెన్ చేసి శనక్కాయలు అనేవి ఉడికాయా లేదా చెక్ చేసుకోవాలి. సో అది ఎలా చెక్ చేయాలనుకుంటున్నారా? సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తొక్కని ఇలా చేతితో చీల్చి లోపల శనక్కాయలు అనేవి ఉడికాయా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉడికినట్లయితే కనుక ఇలా ఉల్చుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఇంకొక విజిల్ వచ్చినంత వరకు కుక్ చేసుకోండి. అంతే. సో నాకైతే శనక్కాయలని ఉడికిపోయి, సో అదొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉల్లిపాయ టమాటా యాడ్ చేసుకున్నా. నేనైతే 1/2 kg అన్నాను కదా, సో ఒక ఉల్లిపాయ ఒక టమాటా తీసుకున్నాను. దాంట్లోనే సాల్ట్ కారం యాడ్ చేసుకొని కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకోండి. ఒకవేళ కనుక మీకు కొరియాండర్ లీవ్స్ కనుక నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అంతే. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయినా ఈజీ అయినా స్నాక్ బ్రంచ్ ఏదో ఒకటి చాలా ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.